హలో అండి. వెల్కమ్ టు వాయిస్ నోట్ బై అమ్మ. నేను మీ లావణ్య. ఈ వీడియోలో మసాలా పెరుగుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బాగా పులిసిన పెరుగు 1 కప్పు వరకు తీసుకోండి. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ ప్రాసెస్లోనే మనం కొన్ని పచ్చి ఎర్రగడ్డలు వేసుకుంటున్నామన్నమాట. ఇలా పొడుగ్గా కట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే తినేటప్పుడు అక్కడక్కడ ఈ పచ్చివి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఉండలు లేకుండా మంచిగా చిలుకుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఉండలుంటే తినడానికి అస్సలు బాగుండదు. పైగా హీట్లో మనం పెరుగుని ఎప్పుడు వేయకూడదు, ఎక్కువ పెరుగుని. సో హీట్ లేకుండా ఇలానే ముందే కలిపేసుకోండి. దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. దాని తర్వాత పోపు వేసుకుందాం. పోపుకు కావాల్సిన దినుసులన్నీ వేసుకోండి. అందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకోండి. దీని తర్వాత హింగ్ వేసుకోండి. ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని కాసేపు వేయించండి దాన్ని. ఇందులో కట్ చేసుకున్న లేదా తురుముకున్న గ్రైండ్ చేసుకున్న అల్లంని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ మంచిగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను టర్మరిక్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఈ పసుపు అనేది ఎక్కువ ఉంటే కలర్ ఎక్కువ అయిపోతుంది. మీకు నచ్చిన విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పసుపు. దాని తర్వాత మొత్తం పోపుని చల్లార్చేసి దాని తర్వాత పెరుగు మనం సపరేట్ చేసుకున్న పెరుగుని వేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.